హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ కొట్టడం మర్చిపోకండి. ఓకే. ఈ కరివేపాకు పొడి రైస్లోకి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే టిఫిన్లో కూడా ఇడ్లీ, దోశ, ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది. ఓకే. ముందుగా కరివేపాకుని కాడలు లేకుండా తుంచి వాటర్లో వేసి బాగా కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టండి. ఓకే. నెక్స్ట్ వాటికి కావాల్సిన ఐటమ్స్: ధనియాలు, ఎండుమిరపకాయలు, వేరుశెనగ గుళ్ళు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు. ఓకే. నేను ఇవన్నీ ఒక కప్ తీసుకున్నాను. నెక్స్ట్ తర్వాత గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేరుశెనగ గుళ్ళు, పచ్చెనపప్పు, మినప్పప్పు వీటిలన్నిటిని 1 బై 1 ఒకటి బాగా వేగించుకుంటూ ఉండండి. అన్నీ ఒకేసారి వేగిస్తే ఒకటి వేగితే ఒకటి వేగదు, కాబట్టి 1 బై 1 వేగిస్తూ ఉంచండి. అలా వేగిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే వేపుడు శనగపప్పు కూడా బాగా వేగించుకోండి. వేగించుకున్న తర్వాత అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకును కూడా బాగా దోరగా వేగించుకోండి. అలా వేగిన తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టండి. దీన్ని మిక్సీలో వేసినప్పుడు బాగా మెత్తగా కాకుండా బరకగా ఆడండి. అలా అయితేనే బాగుంటుందండి. బాగా మెత్తగా అయిపోతే బాగోదు. బరకగా ఆడిన తర్వాత దీన్ని రైస్లో వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే. ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. బాయ్ అండి.